క్రైస్తవులకి ఇది తీరని లోటు అండి. ఆ కుటుంబానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ క్రైస్తవుల పక్షాన న్యాయం లేదు. క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కానీ ఏ సంస్థ కానీ లేదు. కానీ ఒకటే చెప్తున్నాను, సమాజం అంతటికి, క్రైస్తవ సమాజం అంతటికి ఒకటి చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి, మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది. కాయనికి రెండు వైపులో ఉంటుంది. ఒకవైపే ఇంతవరకు చూశారు, రెండో వైపు మేము చూపించబోతున్నాం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం. మరొక ప్రవీణ్ పగడాల గారు లాంటి ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరగటానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీదకి సేవకులందరము, క్రైస్తవులందరం వచ్చి మేము పోరాడబోతున్నాము. మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి? మా ఓట్లు మీకు కావాలి. మాకు ఇబ్బందులు జరిగినా, మాకు హత్యలు జరిగినా, మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు చలించడం, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం, ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు. మెయిన్ మీడియా ఏది కూడా, ఒక టీవీ9 కానీ, టీవీ5 కానీ, ఎన్టీవీ కానీ ఏమైపోయారు వీళ్ళందరూ కూడా? చిన్న చిన్న హత్య, చిన్న చిన్న దాడులు జరుగుతుంటే, దొంగతనాలు జరుగుతుంటే, రేపులు జరుగుతుంటే, కిడ్నాపులు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ అన్ని వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు మూగపోయారు? వాళ్ళ గొంతులు ఎందుకు మూగపోయాయి? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు రావటం లేదు బయటికి? ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది. ఎవరైనా సరే, నిందితుడు ఎవరైనా సరే, ఇది ఖచ్చితంగా మర్డర్, అది క్లియర్ అవుతుంది. ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు 2 రిలీజ్ చేశారు. ఎంతసేపు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్, తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? విజయవాడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్గేట్స్ ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు రానివ్వటం లేదు? అప్పటికే ఆయన మీద దాడి జరిగింది, అప్పటికే ఆయన మీద అటాక్ అయింది, బైక్ డ్యామేజ్ అయింది, ఆయన ఇంజూర్ అయ్యాడు. ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని స్థితిలో డూమ్ లైట్ పగిలిపోయింది, కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితి, ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు, చాలా మంది హైందవులు పెద్దగా పిలువబడుతున్నటువంటి మతోన్మాదులు, కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. ఒక పనికిమాలిన సైతాన్ ఒకటి ఉంది, అదేమన్నా మాట్లాడుతుంది తెలుసా? యూట్యూబ్ లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడి ఎవరి చుట్టు కత్తిరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం. ఎవరు మొదలుపెట్టాం, ఎవరిని విడిచిపెట్టాం. ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి తీసుకొని వస్తాము. బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు, క్రైస్తవులం కాదు. క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు. క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది, చేతగాని తనం అయిపోతుంది. తిరగబడబోతున్నారు క్రైస్తవులు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. అందులో న్యాయం కనుక జరిగితే, ఆ నిందితులు శిక్షింపబడితే సరే. అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం. బళ్ళు కదలనివ్వం, ఏ పని జరగనివ్వం. ఎలా ముందు